వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే నర్సీపట్నం కోటలో ఇప్పుడు ఊహించని తుఫాన్ మొదలైందా? 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఫైర్ బ్రాండ్ లీడర్ అయ్యన్న పాత్రుడు 2029 ఎన్నికల రేస్ నుండి తప్పుకోబోతున్నారా? పెద్ద కొడుకు విజయ్ ఆల్రెడీ ఢిల్లీ పార్లమెంట్లో అడుగు పెట్టేస్తే మరి నర్సీపట్నం పగ్గాలు ఎవరు తీసుకోబోతున్నారు? తెరపైకి వస్తున్న చిన్న కొడుకు రాజేష్ పేరు వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటి? అయ్యన్న ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్న ఈ నయా పొలిటికల్ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చింతకాయల అయ్యన్న పాత్రుడిది ఒక ప్రత్యేకమైన సంచలన శైలి. తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే నిలదీసే నైజం ఆయనను ఎన్నేళ్లుగా ఫైర్ బ్రాండ్ లీడర్ గా నిలబెట్టింది. ఏకంగా 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 5 సార్లు మంత్రిగా సేవలు అందించిన ఘనత ఆయన సొంతం. ఒకే నియోజకవర్గం నుంచి 10 సార్లు పోటీ చేసి రికార్డు సృష్టించిన అయ్యన్న పాత్రుడి చుట్టూనే ఇప్పుడు నర్సీపట్నం పాలిటిక్స్ తిరుగుతున్నాయి. అయితే 2029 ఎన్నికల్లో అయ్యన్న పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం ఇప్పుడు నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్లు, కేసులు అన్నీ ఇన్ని కావు. ఈ నేపథ్యంలోనే ఐటీడీపీని నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు పెద్ద కొడుకు చింతకాయల విజయ్. నర్సీపట్నం బరిలో విజయ్ ఉంటారని ఎల్లో క్యాడర్ భావించిన తరుణంలో చంద్రబాబు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. విజయ్ సామర్థ్యాన్ని గుర్తించిన బాబు ఆయనను ఏకంగా రాజ్యసభకు పంపించి పార్లమెంట్లో అడుగుపెట్టేలా చేశారు. దాంతో ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న వారసత్వంపై సరికొత్త తలనొప్పి మొదలైంది. నర్సీపట్నం రాజకీయం ఇప్పుడు అయ్యన్న పాత్రుడి 2 కొడుకుల చుట్టూనే ఆసక్తికరంగా మారుతోంది. పెద్ద కొడుకు విజయ్ ఇప్పటికే పార్లమెంట్లో అడుగుపెట్టి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అయితే స్థానిక నియోజకవర్గ క్యాడర్ మాత్రం అసెంబ్లీ బరిలో అయ్యన్న వారసుడిగా ఎవరు ఉంటారనే ఉత్కంఠలో మునిగిపోయింది. చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ఎప్పుడూ ఊహకందని విధంగా ఉంటాయనడానికి విజయ్కు దక్కిన రాజ్యసభ పదవే నిదర్శనం. అయితే 2029 ఎన్నికల నాటికి విజయ్ ఎంపీగా 3 ఏళ్లు పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటారు. ఆ సమయంలో ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ నర్సీపట్నం అసెంబ్లీ బరిలో దిగుతారా అనే చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే తరుణంలో నర్సీపట్నం పాలిటిక్స్ ఒక నయా టర్న్ తీసుకుని కొత్త చర్చకు తెరలేపాయి. అయ్యన్న చిన్న కొడుకు రాజేష్ పేరు ఇప్పుడు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. అన్న విజయ్ ఢిల్లీ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో తమ్ముడు రాజేష్ అసెంబ్లీ వైపు అడుగులు వేస్తారేమో అనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు వ్యూహాలకు తగ్గట్టుగా వారసుణ్ణి అయ్యన్న పాత్రుడు ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చింతకాయల కుటుంబం చుట్టూనే నర్సీపట్నం రాజకీయం మొత్తం కేంద్రీకృతమై ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలం పాటు ఒంటరి చేత్తో నియోజకవర్గాన్ని శాసించిన అయ్యన్న పాత్రుడు ఇప్పుడు తన వారసులను రంగంలోకి దించుతున్నారు. పెద్ద కొడుకు విజయ్ ఇప్పటికే ఐటీడీపీ సోషల్ మీడియా వింగ్ కు సమర్థవంతంగా నడిపిస్తూ చంద్రబాబు దృష్టిలో పడ్డారు. అందుకే నర్సీపట్నం అసెంబ్లీ సీటు కంటే ముందే ఆయనను రాజ్యసభకు పంపి చంద్రబాబు తన మార్క్ పాలిటిక్స్ ను చూపించారు. ఈ నిర్ణయంతో నర్సీపట్నం లోకల్ పాలిటిక్స్ లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఒకవైపు విజయ్ ఢిల్లీలో బిజీగా ఉంటే స్థానికంగా క్యాడర్ను కాపాడుకునే బాధ్యత చిన్న కొడుకు రాజేష్ భుజాలపై పడింది. దాంతో 2029 ఎన్నికల్లో అయ్యన్న వారసుడిగా రాజేష్ పోటీ చేయబోతున్నారనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. అయ్యన్న పాత్రుడు కూడా తన చిన్న కుమారుణ్ణి నియోజకవర్గ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ 2 కొడుకుల పొలిటికల్ కెరియర్ను అయ్యన్న ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఉత్తరాంధ్ర టైగర్ గా పేరు తెచ్చుకున్న అయ్యన్న పాత్రుడు 2029 ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉంటారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత 5 ఏళ్లలో ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, సిఐడి కేసులు ఎదుర్కొని నిలబడిన అయ్యన్న ఇప్పుడు విశ్రాంతి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నర్సీపట్నం సీటును తన వారసులకు అప్పగించేందుకు ఆయన సర్వం సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. మొదట్లో పెద్ద కొడుకు విజయ్ పేరు వినిపించినా చంద్రబాబు ఆయనను రాజ్యసభకు పంపించి రూట్ మార్చేశారు. ఈ ట్విస్ట్ తో నర్సీపట్నం లోకల్ లీడర్లకు కాస్త అయోమయం నెలకొన్న వెంటనే రాజేష్ పేరు తెరపైకి వచ్చింది.
అయ్యన్న చిన్న కొడుకు రాజేష్ ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అన్నా విజయ్ పార్లమెంట్లో రాష్ట్ర వాయిస్ వినిపిస్తూ ఉంటే రాజేష్ స్థానిక ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. 2029 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి రాజేష్ పోటీ చేయడం ద్వారా అయ్యన్న వారసత్వాన్ని నిలబెట్టాలని చూస్తున్నారు. తన తండ్రిలాగే దూకుడుగా ఉంటూ స్థానిక క్యాడర్లో రాజేష్ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరి బాబు ఆశీస్సులతో రాజేష్ నర్సీపట్నం కోటను ఎలా కాపాడుకుంటారో వేచి చూడాల్సిందే. నర్సీపట్నం నియోజకవర్గంలో చింతకాయల కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఒకే నియోజకవర్గం నుంచి 10 సార్లు పోటీ చేసిన అయ్యన్న పాత్రుడి రికార్డును బద్దలు కొట్టడం ఎవరికైనా సాధ్యం కాని విషయం. అయితే కాలంతో పాటు మారుతున్న రాజకీయాలకు తగ్గట్టుగా అయ్యన్న కూడా తన వారసులను లైన్లో పెడుతున్నారు. పెద్ద కొడుకు విజయ్ ఐటీడీపీ ద్వారా పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే రాజ్యసభ సభ్యుడయ్యారు. విజయ్ ఢిల్లీ పాలిటిక్స్ కు పరిమితం కావడంతో నర్సీపట్నం అసెంబ్లీ సీటుపై ఉత్కంఠ పీక్స్ చేరింది. ఇలాంటి తరుణంలోనే చిన్న కొడుకు రాజేష్ రూపంలో అయ్యన్న సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాజేష్ అసెంబ్లీ వైపు వేస్తున్న అడుగులు నర్సీపట్నం రాజకీయాల్లో నయా టర్న్ తీసుకువచ్చాయి. 2029 ఎన్నికల్లో అయ్యన్న వారసుడిగా రాజేష్ నర్సీపట్నం బరిలో నిలవడం దాదాపు ఖాయమైపోతుందనే టాక్ వినిపిస్తోంది. తన ఇద్దరు కొడుకులను ఒకరి పార్లమెంట్లోనూ మరొకరిని అసెంబ్లీకి పంపేలా అయ్యన్న వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. మొత్తానికి అయ్యన్న ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్న నర్సీపట్నం పాలిటిక్స్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతున్నాయి. మరి 2029 ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో, బాబు వ్యూహాలకు తగ్గట్టుగా అయ్యన్న తన ఇద్దరు కొడుకుల కెరియర్ను ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.